రీసెంట్‌గా మీరు గనక సోషల్ మీడియా చూసినట్లయితే చాలామంది దాండియా ఆడుతూ ఒకేసారి కుప్పకూలిపోయారు. అండ్ చాలామంది టీనేజర్స్ జిమ్ చేస్తూ సడెన్‌గా కిందకి పడిపోయి చనిపోవడం అనేది మీరు చూసే ఉంటారు. సో ఇవన్నిటికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? హార్ట్ అటాక్ ప్రాబ్లమ్. అండ్ ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఈ రోజుల్లో ఏజ్‌కి సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకొస్తున్నాయి. అది టీనేజర్ అయినా అయ్యుండొచ్చు లేదా పెద్దవాళ్ళైనా అయ్యుండొచ్చు. సో ఏజ్‌తో సంబంధం లేదు. ఎవరికి పడితే వాళ్ళకొస్తున్నాయి. అండ్ ఈ హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది విపరీతంగా పెరిగిపోవడం. అండ్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎందువల్ల పెరుగుతుంది? మన డైలీ లైఫ్ స్టైల్. మన డైలీ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్‌గా లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ డైట్ లేదు. సో దీనివల్ల ఏమవుతుంది? విపరీతమైన కొలెస్ట్రాల్ పెరిగిపోయి మన బాడీలో బ్లడ్ ప్రెషర్, షుగర్స్ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ పెరిగిపోయి మనకి హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇవే కాదు, మన బాడీలో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్, బాడీ యొక్క pH లెవెల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోవడం, మన మెటబాలిజం అనేది బాగా తగ్గిపోవడం, అండ్ మన లివర్ ప్రాబ్లమ్స్ రావడం, లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం, అండ్ బాడీ యొక్క వెయిట్ అనేది విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటి రకరకాలైన హెల్త్ ఇష్యూస్ మనం ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నాం ఏజ్కి సంబంధం లేకుండా. సో ఇవన్నీ తగ్గాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. బట్ ఈ రోజుల్లో నిజంగా చెప్తున్నా, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వర్క్ లోడ్, స్టడీ లోడ్, చాలామంది పిల్లలు పీజీస్లో, హాస్టల్స్లో ఉంటున్నారు. అండ్ అక్కడ ప్రాపర్ ఫుడ్ అనేది ఉండదు, బయట ఫుడ్ ఎక్కువగా తినాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? లైఫ్ స్టైల్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో మరి అలాంటప్పుడు మన లైఫ్ స్టైల్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్ డైట్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. అదేంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం స్టార్ట్ చేయడం. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇది మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో యాపిల్ సైడర్ వెనిగర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీ యొక్క pH లెవెల్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన మెటాబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్లాడర్ ఇష్యూస్, యూరినరీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఒక యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సూరజన్న యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం ఓకే, బాగానే ఉంది. బట్ దాని టేస్ట్ అసలు బాగోదు. రెగ్యులర్గా తీసుకోవాలన్నా వాసన ఎక్కువగా వస్తుంటుంది. సో ఒక మంచి యాపిల్ సైడర్ వెనిగర్ మరి ఏది తీసుకోమంటావు అని మీరు కనుక నన్ను సజెషన్ అడిగితే, సో నేను మీకు ఒక యాపిల్ సైడర్ వెనిగర్ సజెస్ట్ చేస్తాను. సో యాపిల్ సైడర్ వెనిగర్ పేరు ఏంటంటే డాక్టర్ పట్కర్స్ రా అండ్ అన్ఫిల్టర్ యాపిల్ సైడర్ వెనిగర్. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ నేను పర్సనల్గా మీకు నేను ఒపీనియన్గా చెప్తున్నాను. సో ఇది నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీని ఒక టేస్ట్ అయితే విపరీతంగా చాలా బాగుంటుంది. అసలు యాపిల్ సైడర్ వెనిగర్ తాగినట్టు ఉండదు, మనకి జింజర్ అండ్ హనీ ఫ్లేవర్ తగులుతుంది. సో చాలా బాగుంటుంది టేస్ట్ విషయానికి వచ్చేసరికి. సో ఎవరికైతే యాపిల్ సైడర్ వెనిగర్ టేస్ట్ విషయంలో నచ్చదో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే ఇది ప్యూర్లీ రా అండ్ అన్ఫిల్టర్, ఎటువంటి కెమికల్స్ కానీ ఇందులో ఉండవు, 100% న్యాచురల్. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో మీకు యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు గార్లిక్, జింజర్, లెమన్ అండ్ హనీ అనేది యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు చిన్నమన్ అండ్ ఫెనుగ్రిక్ అనేది యూజ్ చేశారు. సో ఇవన్నీ కలిపి దీని ఒక అడ్వాంటేజెస్ని ఇంకా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఎందుకు అంటే, సో ఇది వచ్చేసి మనకి ఒక గ్లాస్ బాటిల్లో వస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది ఒక గ్లాస్ బాటిల్లో వస్తుంది. సో గ్లాస్ బాటిల్ ఎందుకు యూజ్ చేయాలంటే చాలా యాపిల్ సైడర్ వెనిగర్స్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తాయి. సో అవేంటంటే, సో అవి క్లైమేట్కి, నెక్స్ట్ మన రూమ్ టెంపరేచర్కి దాని ఒక నేచర్ అనేది మారిపోతూ ఉంటుంది. బట్ బ్లాక్ గ్లాస్లో ఉండడం వల్ల దీని ఒక నేచర్ అనేది మారదు, దీని ఒక టేస్ట్ అనేది మారదు. అండ్ అలాగే ఇది ఎక్కువ రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ప్యూర్గా 100% ప్యూర్గా ఉంటుంది. సో అందుకే మనం ఎప్పుడు కూడా మెడిసిన్ కానీ లేదంటే ఏదైనా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఎప్పుడైనా గ్లాస్ బాటిల్స్లో యూజ్ చేయడమే మంచిది. సో ఇది ఈ ప్రోడక్ట్ గురించి. సో డెఫినెట్గా ఈ రోజే తీసుకోవడం స్టార్ట్ చేయండి గైస్. ఎందుకంటే లైఫ్ స్టైల్ మనం మార్చలేము, కానీ తీసుకునే అలవాట్లు కనుక మార్చుకుంటే, రెగ్యులర్గా యాపిల్ సైడర్ వెనిగర్ కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడగలం. సో మరి దీన్ని ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి రండి మీకు చెప్తాను. సో దీన్ని కన్జ్యూమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు మార్నింగ్ టైం ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం లేదా ఈవినింగ్ మీకు నచ్చిన టైంలో తీసుకోండి. బట్ మ్యాక్సిమం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోండి, చాలా మంచిది, మీ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని తీసుకోవడం, దీన్ని ఏ విధంగా కలుపుకోవాలంటే మనకి 250 ml ఆఫ్ వాటర్ తీసుకుని అందులో ఒక 15 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో రేషియో మీకు చెప్పాను కదా, సో ఏ విధంగా కలుపుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక 250 ml ఆఫ్ వాటర్, ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే బాటిల్ ఓపెన్ చేసి, సో ఈ మూత ఉంది కదా ఇందులో, సో మెజర్ చేసి మనం ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకుని అందులో దీన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, స్పూన్ హెల్ప్తో మంచిగా దీన్ని కలిపేసుకుని
నెక్స్ట్ స్లోగా తాగేయడమే. టేస్ట్ అయితే మీకు గార్లిక్ టేస్ట్ వస్తుంది అండ్ అలాగే లెమన్ టేస్ట్ అనేది అనిపిస్తుంది. సో చాలా యాపిల్ సైడర్ వెనిగర్స్ కనుక తాగితే చాలా కళ్ళు స్మెల్ వస్తుంది, బట్ ఇది అలా కాదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందరూ కూడా దీన్ని తాగొచ్చు. సో మంచిగా సిప్ చేసుకుని తాగేయండి, కంప్లీట్ చేసేయండి అండ్ మీరు చూస్తారు మీ డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా దీన్ని కనుక తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీ బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మరి ఇప్పుడే మీ లైఫ్లో చేంజెస్ చేసుకోండి, లేదనుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. రెండింటిలో ఏదో మాత్రం ఖచ్చితంగా చేయడం స్టార్ట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. సో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ వీడియో ఎక్కడి వరకు చూసారు కాబట్టి లైక్ చేయకుండా వెళ్ళకండి, లైక్ చేసే వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా చాలా రీల్స్ పెడుతుంటాను. సో అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.